హాయ్ ఫ్యామిలీ మెంబర్స్. టెంపరేచర్ బాగా ఎక్కువ ఉండటం వల్ల అందరూ ఏసీలు అనేది ఆన్ చేస్తారు. ఆన్ చేయటం వల్ల వోల్టేజ్ అనేది తక్కువగా రావటం వల్ల ఏసీ మీద లోడ్ పడుతుందన్నమాట. ఎక్కువ యాంప్స్ తీసుకుంటుంది. ఎప్పుడైతే సర్వీసింగ్ బాగా ఇంతలా బ్లాక్ అయినప్పుడు ఏసీ అనేది ఎక్కువ కరెంట్ తీసుకుంటుంది. ఎప్పుడైతే ఎక్కువ కరెంట్ తీసుకుందో కెపాసిటర్ వీక్ అవ్వటం, లేకపోతే పీసీ బోర్డ్స్ కాడ స్పార్క్ రావటం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అలా జరిగిందో వైర్ షార్టేజ్ రావటం, దానివల్ల బోర్డులు కాలిపోవటం, కంప్రెసర్ ఫెయిల్ అవటం, గ్యాస్ లీక్ అవటం జరుగుతుంటుంది. ఎప్పుడైతే మనం సర్వీసింగ్ ఇలా బ్లాక్ అయినప్పుడు ముందే మనం సర్వీసింగ్ చేయించుకోవటం చాలా బెస్ట్. ఇప్పుడు అక్కడ ప్లగ్ చూడండి, అది అలా నడవటం వల్ల ఆ ప్లగ్ అనేది కూడా కాలిపోతూ వచ్చింది. దానివల్ల మనకి చిన్న చిన్న సిమ్టమ్స్ కనిపిస్తాయి. స్పార్క్ రావటం, ఏసీ స్లో అయిపోవటం, కూలింగ్ తగ్గటం, ఇలాంటివి జరుగుతున్నప్పుడు నాయిస్ రావటం, ఇలా జరుగుతున్నప్పుడు టెక్నీషియన్ ఒకసారి చూపిస్తే అది ఎంత కరెంట్ తీసుకుంటుంది, గ్యాస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదనేది మనకి తెలుస్తుంది అన్నమాట. గ్యాస్ తక్కువ ఉన్నా మిషన్ అలా నడవటం వల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తాయి. ఒకసారి టెక్నీషియన్తో చెక్ చేయించుకోండి.